Okay. Take a normal deep breath in and breathe out. For Omkar, take another deep breath in. Oh. Jai Gurudev. So, నిన్న మనము ప్రాణశక్తి చలనం ప్రాణశక్తి ఎంటర్ అవ్వడం గురించి నేర్చుకున్నాం, మనం తెలుసుకున్నాము. సో యాక్చువల్ గా ప్రాణశక్తి అనేది ఉంటది ప్రతి దాంట్లో. మనకు గురుదేవ్ దీంట్లో కూడా గురుజీ చెప్పినారు చూడండి, దీంట్లో మనకు కేన ఉపనిషత్తులో కూడా ఒక స్టోన్ లో కూడా చైతన్యం అనేది ఉంటది. బట్ దాంట్లో కదలికలు లేని స్థాయిలో ఉంటది. ఎప్పుడైతే ఆయన శరీరాన్ని ఆయన ఎప్పుడైతే వేరే ప్రయాణం చేస్తుంటాడో శరీరం ఉంటది, చైతన్యము కదలేని స్థితిలో ఉండదు. అప్పుడు సో సూర్యశక్తి ద్వారా దాని శరీరంలో కదలిక తెచ్చి దెన్ నార్మల్ లైఫ్ కొనసాగిస్తారు గీత హబ్బులు. సో దెన్ వశిష్ఠుడు రాముడికి చెప్తున్నాను అనమాట. సో ఇట్లా మనం ఎట్లాంటి శక్తులు సాధించవచ్చు మన సాధన ద్వారా అంటే, లైక్ ఆకాశంలో ఎగడం వంటి అసాధారణ శక్తులు కొన్ని జీవులకు సహజం. ఈ ప్రపంచంలో కనిపించే అద్భుత శక్తులు కూడా సహజమే. మనం చాలా అద్భుతంగా ఉన్నాయి, అబ్బో వీళ్ళకి ఎట్లా వచ్చినాయి అనుకుంటాం, బట్ అది కూడా సహజమే. జ్ఞానం కానీ ఆత్మజ్ఞానం పొందిన మహర్షులు ఈ శక్తులను కోరరు, ఎందుకంటే ఇవి తాత్కాలికమైనవి. సో ఆనందం కోసం ప్రయత్నించే వారు మాత్రమే ఈ శక్తులు, ఇప్పుడు మనం అంటాం ఫోటోల నుంచి తేనె వచ్చింది, లేకపోతే గాల్లో గొలుసు సృష్టించి ఇచ్చింది, ఇవన్నీ సాధారణమైన శక్తులు. వాటిని ఎవరు కోరుకోరు. ఓకే, కొంతమంది మహానుభావులు వాటిని ఉపయోగిస్తారు, ఎందుకంటే భక్తులను అట్రాక్ట్ చేయడానికి, మనుషులను అట్రాక్ట్ చేయడానికి. కానీ అవేమి ఆత్మజ్ఞానికి ఉపయోగపడవు. సో ఇవన్నీ తాత్కాలికమైనవి, కానీ ఆనందం కోసం ప్రయత్నించే వారు మాత్రమే వీటిని సంపాదిస్తారు. జ్ఞాని మాత్రం పూర్తిగా సంతోషంగా ఉంటాడు కనుక అతనికి ఎలాంటి కోరికలు ఉండవు. సో విషయం అందరిని చంపుతుంది, మద్యం కూడా అందరినీ మత్తెక్కిస్తుంది. అలాగే ఈ సాధన ద్వారా కొంతమంది శక్తులు పొందుతారు, కానీ జ్ఞానం మాత్రం వాటిలో ఆసక్తి చూపరు. సో ఆత్మజ్ఞానం పొందడం అనేది గొప్ప లాభం. అది వచ్చిన తర్వాత ఇంక ఏది అవసరం లేదు. వీతహవ్య మహర్షి కూడా ఈ శక్తులను కోరలేదండి, అవన్నీ అతనికి సహజంగానే వచ్చినాయి. రాముడు అడిగింది అనమాట, వీతహవ్యుని శరీరము గుహలో ఉండగా ఎందుకు పాడవలేదు, ఎందుకు పురుగులు తినలేదు అని. సో మనం కూడా అనుకుంటాం. ఆ సో అప్పుడు చెప్తాడైతే వశిష్ఠుడు ఏం చెప్తారంటే, అజ్ఞాని శరీరం అనేది మనసు ప్రభావంతో మారుతుంది కాబట్టి అది పాడవుతుంది. కానీ వీతహవ్యుడు ఆల్రెడీ జ్ఞానం పొందినవాడు. సో జ్ఞాని శరీరానికి అలాంటి ప్రభావం ఉండదు. ప్రపంచంలో ప్రతిదీ మనసు ప్రభావంతో మారుతుంటది. శాంతి ఉన్న వ్యక్తి దగ్గరకు వచ్చి ఒక క్రూర జంతువు కూడా కొంతకాలం శాంతంగా ఉంటుంది. సో అలాగే వీతహవ్యం శరీరం కూడా శాంతంగా ఉండి పాడవలేదు అని. సో దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. గురుజీ చెప్తారు, మామూలుగా ఈ మహావీర్ జైన్ నడిచేటప్పుడు 1 కిలోమీటర్ దూరంలో కూడా ఇట్లా వృక్షాల కనుక ముళ్ళులు ఉంటే ఆ ముళ్ళులు కూడా కిందికి వంగుతున్నాయంట. ఎందుకంటే ఆయన ఒక అహింసావాది ప్లస్ అంత శాంత స్వభావుడు కనుక అవి పుచ్చడానికి కూడా ఇష్టపడకపోతుండే అని చెప్తారు గురుదేవ్. సో అందుకని శాంతంగా ఉంటే ఉన్న వ్యక్తి దగ్గరికి క్రూర జంతువు వచ్చినా కూడా అది శాంతంగా ఉంటది. అట్లాగే వీతహవ్యుని శరీరం కూడా శాంతంగా ఉంది, పాడవలేదు. అతని ప్రాణశక్తి కదలలేదు అంతే. సో అందువల్ల శరీరంలో మార్పులు జరగలేదు. జ్ఞానిక శరీరాన్ని వదిలేయాలా లేక ఉంచాలా అనేది ఆయన ఇష్టం. సో అది కర్మ వల్ల రాదు, అతని కర్మకు అతీతుడు. ప్రతి జ్ఞాని మనం చెప్పుకుంటాం కదా, జైలర్కి ఖైదీకి ఎగ్జాంపుల్, అట్లా జ్ఞానికి కూడా శరీరాన్ని వదలాల. మనమంటే ఖైదీలాగా వస్తాం కనుక ఎప్పుడు ఎప్పుడు తీసుకుపోతే అప్పుడు పోతాం, కానీ వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా వస్తారు, ఇష్టానుసారంగా పోతారు. సో అట్లా అంటే అద్భుత శక్తులు ముఖ్యమైనవి కావు. మామూలుగా ఆత్మజ్ఞానమే అత్యంత గొప్పది. సో జ్ఞాని కోరికలు లేకుండా సంతోషంగా ఉంటాడు. జ్ఞాని శరీరం ఆ, మనసు ప్రభావానికి అతీతంగా ఉంటది, మనసు ప్రభావానికి లోనే కాదనమాట. జ్ఞాని కర్మ విధి అన్నింటికి మించి ఉంటాడు.
జరిగే విషయాలు చాలా సార్లు యాదృచ్ఛికం మాత్రమే కదా అని చెప్తున్నాడు అన్నమాట. సో అప్పుడు వశిష్ఠుడు ఇంకా సాగిస్తున్నాడు అనమాట. ఏంటంటే వితహవ్యుని మనస్ఫూర్తిగా ఆసక్తి లేకుండా విచారణ ద్వారా శాంతంగా మారినప్పుడు అందులో అతని మనసులో మైత్రి, శాంతి వంటి గుణాలన్నీ ఉద్భవించినాయి అనమాట. రాముడు అడిగినాడు వెంటనే, మనసును కనుక బ్రహ్మంలో లీనమైతే మంచి గుణాలు ఎవరికి వస్తాయి అని. సో ఈ గుణాలు అనేది దేనికి సంబంధించింది? మరి ఆల్రెడీ బ్రహ్మంలో లీనమైపోయినాడు కదా. సో అప్పుడు వశిష్ఠుడు మళ్ళీ చెప్తాడు, రామ, మనసు నాశనం రెండు రకాలుగా ఉంటది. ఒకటి రూపంతో ఉన్న మనోనాశనం, అంటే మనసు రూపం ఉన్నట్టే ఉంటుంది కానీ అది శుద్ధమై ఉంటుంది. అది జీవించి ఉన్న జ్ఞానికే ఉంటది, అంటే జీవన్ముక్తుడికి. అదే పూర్తిగా రూపం లేకుండా నశించడం అనేది మనసు పూర్తిగా లేకుండా పోతుంది. అది శరీరం విడిచిన తర్వాత వచ్చిన స్థితి, అదే విదేహ ముక్తికి వచ్చేదాన్ని. మనసు ఉన్నంత వరకు దుఃఖం ఉంటది, మనసే అన్ని బాధలకు కారణము. మనసు ఇది నాది, ఇది నేను అని భావిస్తుంది. ఇవన్నీ అజ్ఞానంలో వల్ల వచ్చే భావనలు. మనస్సును కనుక నశించింది అనుకోండి, ప్రపంచమే కనిపించడం ఆగిపోతుంది, దుఃఖం పూర్తిగా పోతుంది. మనసు నశించిన వ్యక్తి లక్షణాలు ఎట్లా ఉంటాయంటే సుఖము దుఃఖము అతన్ని ప్రభావితం చేయవు. నేను నాది అనే భావనలు కూడా ఉండవు. ధర్మము, బాధ, భయము, ఆనందం వంటి భావాలు కూడా ఉండవు. అతను జీవిస్తూ కూడా విముక్తంగా ఉంటాడు. సో మనసు స్వభావం ఏంటంటే అజ్ఞానం. సో ఎప్పుడైతే అజ్ఞానం పోయినప్పుడు అది శుద్ధి, మంచి గుణాలు అన్నీ వస్తాయి. జ్ఞాని దగ్గర కనిపించే మైత్రి, శాంతి, దయ ఇవన్నీ శుద్ధమైన మనసు వల్లనే వస్తాయి. సో ఈ పూర్తి మనోనాశనం. ఇంకొకటి రెండవ స్థితి ఏంటంటే పూర్తిగా మనసు అనేది నాశనం అయిపోతుంది. అక్కడ గుణాలు లేవు అనే భావన కూడా లేదు, వెలుగు లేదు, చీకటి లేదు, ఉన్నది లేదు, లేనిది లేదు. సో పూర్తిగా శాంతి మాత్రమే ఉంటది. ఇది అత్యున్నత స్థితి. ఇక్కడ మనసు, బుద్ధి దాటి ఉన్నవారు ఈ శాంతిని పొందుతారు. సో మనసే అన్ని బాధలకు కారణం, మూలం. చూడండి, మనసు నశించింది అనుకోండి, దుఃఖం కూడా పోతుంది. మనోనాశనం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి జీవన్ముక్తి, మనం మనిషి రూపంలో ఉండగానే ముక్తి దొరుకుతుంది. ఇంకొకటి విదేహ ముక్తి, పూర్తిగా శరీరం కూడా పోతుంది. సో జ్ఞాని సుఖ దుఃఖాలకు అతీతంగా ఉంటాడు. నేను నాది అనే భావనలు జ్ఞానిలో ఉండవు. సో శాంతి, మైత్రి, దయ వంటి గుణాలు సహజంగా ఉంటాయి జ్ఞానిలో. సో చివరికి పూర్తిగా నిశ్చలమైన పరమశాంతి వస్తుంది అని చెప్తాడు అనమాట. సో చెప్తా ఉన్నాడు. సో రాముడు అడిగింది అనమాట, రాముడికి ఇంకా మనసుని ఎట్లా నాశనం చేయాలి అనేది ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది, అడుగుతున్నాడు. ఈ భయంకరమైన మనస్సు అనే వృక్షంకి విత్తనం ఏం చేస్తుంది, దానికి కారణం ఏంటి, మనస్సు ఏంటి అని. సో వశిష్ఠుడు చెప్పింది, రామ, ఈ ప్రపంచం కనిపించడం అంతా మనసులోనే ఉద్భవిస్తుంది. ఈ శరీరం దానిలో మంచి చెడు భావనలు, కోరికలు, ఆశలు ఇవన్నీ కలిపి మనసుకు విత్తనం లాంటివి. సో మనసు ఉంది లేదు అనే భావనలను కలిగిస్తుంది, అందువల్ల దుఃఖం వస్తుంది. సో ఈ ప్రపంచం అనేది నిజంగా మనసు యొక్క విస్తరణ. మన మనసే ఇదంతా ఊహించుకుంటది. కళలో కనిపించేది ఎలా ఉంటుందో అలాగా. మనసు అనే వృక్షానికి రెండు విత్తనాలు ఉన్నాయి. ఒకటి ప్రాణ కదలిక, ఇంకొకటి బలమైన ఆచరణ. ప్రాణ కదలిక అనేది మన ప్రాణస్పందన, ఇంకోటి బలమైన ఆలోచన, దృఢమైన భావన అన్నమాట. ప్రాణం ఏంటంటే మన శ్వాస కదిలింది అనుకోండి, జీవశక్తి కదిలింది, మనసు కదలడం మొదలవుతుంది. సో ఆలోచనలు వస్తాయి, ప్రపంచం కనిపిస్తుంది. ప్రాణం ఆగింది అనుకోండి, మనసు కూడా శాంతిస్తుంది, ప్రపంచం కనిపించడం కూడా ఆగిపోతుంది. సో చైతన్యం అనేది ఎప్పుడు ఉంటది మన లోపల, కానీ అది ప్రాణం కదలడం వల్ల జాగృతం అవుతుంది. అప్పుడు విషయాలను గ్రహిస్తుంది, ఆలోచనలు వస్తాయి, దుఃఖం వస్తుంది. సో అదే చైతన్యం తనలో తాను నిశ్చలంగా ఉందనుకోండి, అప్పుడు అది అత్యున్నత శాంతిని ఇస్తుంది. సో కాబట్టి మనసు శాంతించాలంటే మనం చేయాల్సింది ఏంటంటే ప్రాణ కదలికను నియంత్రించాలి. దాన్నే ప్రాణాయామము అంటాం. సో ధ్యానం చేయాలి, ఆలోచనలు తగ్గించాలి. యోగులు ప్రాణాయామాన్ని అత్యున్నత మార్గంగా భావిస్తారనమాట. ప్రాణాయామం ద్వారానే మనసు కంట్రోల్ అయితే. అంత పెద్ద పెద్ద యోగులు కూడా ప్రాణాయామమే చేస్తారు. సో మనం పర్ఫెక్ట్ మార్గంలో ఉన్నాం. ప్రాణ కదలికల్ని ప్రాణాయామం చేస్తాము, సుదర్శన క్రియ చేస్తాము, ధ్యానం చేస్తాము, ఆలోచనలు తగ్గిస్తాం, జ్ఞానం తెలుసుకుంటున్నాం. సో వీఆర్ ఇన్ ద పర్ఫెక్ట్ వే. సో యోగులు ప్రాణాయామాన్ని అని మళ్ళీ ఇంకా మరొక కారణం కూడా చెప్తారు, జ్ఞానం చెప్తారు. మనసు అనేది ఒక గాఢమైన కల్పనను పట్టుకోవడం వల్ల పుడుతుంది. సో ఇమాజినేషన్ చేసుకుంటాం, దానివల్ల మనసు పుడుతుంది. సో
సో మనసు అనేది సృష్టి, ప్రపంచం అనేది మనస్సు యొక్క సృష్టి. మనసే దుఃఖానికి కారణం. మనస్సు అనే వృక్షానికి 2 విత్తనాలు ఉన్నాయి. ఒకటి ప్రాణ కదలిక, ఒకటి ఇంకొకటి గాఢమైన ఆ ఆలోచన, అదే ఇమాజినేషన్. సో ప్రాణ కదలిక వల్ల మనసు పనిచేస్తుంది, మనసు పనిచేస్తే ప్రపంచం కనిపిస్తుంది. ప్రాణం ఆగింది, మనసు శాంతిస్తుంది, దుఃఖం పోతుంది. సో ప్రాణాయామము, ధ్యానం ద్వారానే మనసును నియంత్రణ అనేది సాధ్యము. అసలు మనస్సు అమలులు అసలు ఒక కల్పన మాత్రమే, ఇమాజినేషన్. మనసు అనేది ఒక ఇమాజినేషన్ అని చెప్తున్నాను చూడండి రాముడు. సో వస్తూనే ఉన్నాయి రాముడికి డౌట్లు. సో మనసు అనే వృక్షానికి ఇప్పుడే తెలుసుకున్న ఒకటి, మనసు అనే వృక్షానికి విత్తనం ఏంటి, అసలు దానికి కారణం ఏంటి, మనసు ఎట్లా ఉద్భవిస్తుంది అని. సో రాముడు ఇంకా అడుగుతాడు. సో ప్రభు మనసులో ఉన్న ఈ విక్షేపాలు, కలతలను, ఈ విక్షేపాలను అంటే ఈ నెగిటివ్ విత్తనాలను త్వరగా ఎలా తొలగించాలి, ఎట్లా పరమస్థితిని పొందాలి అంటారు. సో వశిష్ఠుడు చెప్తాడు, రామ ఈ దుఃఖానికి కారణమైన విత్తనాలను ఒకటిగా తొలగించాలి. కానీ గొప్ప ప్రయత్నంతో ఒకేసారి అన్ని వాసనలను తొలగిస్తే నువ్వు వెంటనే ప్యూర్ ఎగ్జిస్టెన్స్ లో, అంటే ప్యూర్ శుద్ధమైన సత్వ స్థితిలో ఉంటావు అని చెప్తాడు అన్నమాట. నీవు అనంత చైతన్యాన్ని ధ్యానం చేస్తూ కూడా ఆ స్థితిని పొందవచ్చు, కానీ అది ఇంకా ఎక్కువ ప్రయత్నం కావాలి. సో బాహ్య విషయాలపై ధ్యానం చేయడం ఉపయోగం లేదు మనం. సో దీని మీద ధ్యానం చేయక్కర్లేదు, ఎందుకంటే అవి మనసులోనే ఉద్భవిస్తున్నాయి. మనసులోని వాసనలు, అలవాట్లు, భావాలను తొలగించినాం అనుకోండి, మనసు అనేది శాంతిస్తుంది. కానీ ఇది అంత సులభం కాదు, ఎందుకంటే మనసు ఆగితే వాసన లాగుతాయి. సో వాసన లాగితే మనసు ఆగుతుంది. సో సత్యజ్ఞానం వస్తేనే మనసు ఆగుతుంది. సో మనసు ఆగితేనే మనకు సత్యం తెలుస్తుంది. ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి కలిసిపోయింటాయి. అందుకే ఏం చేయాలి అంటే ఒకేసారి ఈ మూడింటిని ఒకటేసారి సాధన చేయాలి. ఏంటంటే వాసనల విరమణ, అంటే డిజైర్స్ అన్ని, కోరికలను కంట్రోల్ చేసుకోవాలి ఫస్ట్. దెన్ ప్రాణాయామం, ప్రాణ నియంత్రణ. చూడండి ప్రాణాయామం గురించి అప్పుడు కూడా ఎంత ఎక్కువ మనకి స్ట్రెస్ చేసిందో. దెన్ నెక్స్ట్ ఆత్మజ్ఞానం. మన ఆత్మజ్ఞానం ఒకటి, ఎంక్వైరీ, విచారణ. ఇవన్నీ కలిసి నిరంతరం సాధన చేస్తే ఫలితం వస్తుంది. ప్రాణాయామము, యోగాసనాలు, గురువు యొక్క ఉపదేశము, ఇవన్నీ మనసును నియంత్రిస్తాయి. కోరికలు, ద్వేషాలు, ఆశలు తగ్గిపోయినాయి అనుకోని అది వాసనలు, మనలో ఉన్న వాసనలు తగ్గుతున్న సూచన అన్నమాట. అప్పుడు జ్ఞానం వస్తుంది, మనసు నశిస్తుంది. సో సరైన మార్గం లేకుండా మనసును జయించడం సాధ్యం కాదు. కేవలం హఠయోగం చేస్తాము, తపస్సు చేస్తాము, యాత్రలన్నీ తిరుగుతున్నాం, కేదార్నాథ్ పో, బద్రీనాథ్ పో, కాశ్మీర్ పో, అది అమర్నాథ్ పో, ఏమన్నా పో, ఈ యాత్రలు, పూజలు ఇవి చేస్తే సరిపోదు. వాటి ద్వారా నీకేమీ రాదు. సో అప్పుడేం మనసు కంట్రోల్ కాదు. ఆత్మజ్ఞానం మాత్రమే నిజమైన ఆనందాన్ని ఇస్తుంది. జ్ఞానం ఎప్పుడు ఆనందంగా ఉంటాడు, ఆత్మజ్ఞానితో ఉన్నాడు. అందుకే ఓ రామ, ఫస్ట్ నువ్వు ఆత్మజ్ఞానం పొందు. సో మనస్సు కలతల విత్తనాలను తొలగించాలి. 3 ముఖ్య సాధనలు ఉన్నాయి. ఒకటి వాసనలను నియంత్రణ చేసుకోవాలి, ప్రాణాయామం చేసుకోవాలి, ఆత్మజ్ఞానం వినాలి. ఇవన్నీ ఒకేసారి సాధన చేయాలి. సో మనమైతే పర్ఫెక్ట్ మార్గంలో ఉన్నాం. ప్రాణాయామం చేస్తున్నాం, మెడిటేషన్ చేస్తున్నాం, ఎవ్రీ డే నాలెడ్జ్ వింటున్నాం. సో వీఆర్ ఇన్ ఏ పర్ఫెక్ట్ వే. సో కోరికలు తగ్గింది అనుకోండి, జ్ఞానం వస్తుంది. జ్ఞానం వచ్చినప్పుడు మనసు నశిస్తుంది. సో యోగాలు, పూజలు వాటితో సరిపోవు. ఫిజికల్ గా చేసే యోగాలు అసలు సరిపోవు. సో ఏదో నేను యోగా చేసిన హెల్దీగా ఉన్నా కూడా మనసు అనేది శాంతంగా ఉండదు. మనసు శాంతి సర్వ డిజైర్స్ పోవడం, మన కోరికలు పోవడానికి కారణము, సర్వ రోగాలకు కూడా అదే కారణం, రోగాలు పోవడానికి కూడా అదే కారణం. సో ఆత్మజ్ఞానం మాత్రమే నిజమైన శాంతి, ఆనందం ఇస్తుంది అని చెప్తున్నాడు అన్న. ఇంకా వశిష్ఠుడు అట్లనే కంటిన్యూ చేస్తున్నాడు. ఎప్పుడు ఎవరైతే ఆసక్తి లేకుండా కేవలం ఇంద్రియాలతోటి పనులు చేస్తాడో, అంటే ఏ విధమైన అటాచ్మెంట్ లేదు, ఇంద్రియాలతోటి పనులు చేస్తాడో అతనికి సుఖము, దుఃఖము ఏవి ప్రభావం చూపదు. సో అతను చూస్తున్నట్టే ఉన్నా నిజంగా చూడడు, వింటున్నట్టే ఉన్నా వినడు, తాకుతున్నట్టునే తాగడు. ఎందుకంటే అతనికి ఏమీ ఆసక్తి లేదు. ఈ ప్రపంచ మాయ కారణం ఏంటంటే ఆసక్తి. మనకు దేని మీద కూడా ఆసక్తి, ఫీవరిష్నెస్. ఇప్పుడు కోరిక ఉండడం వేరే, మనం కోరిక పట్ల జ్వరపీడితులం అవ్వడం వేరే అని. సో డిజైర్స్ ఇంపార్టెంట్. వైరాగ్యము అంటే అన్ని వదిలేసిపోవాలని కాదు. నువ్వు కోరికలున్నా కోరిక తీరితేనే నేను ఆనందంగా ఉంటాను, నేను జ్వరపీడితులు ఉంటాను చూడండి, అది మనకు
బంధనానికి కారణం అన్నమాట. సో ఈ ప్రపంచ మాయకు కారణము మనలో ఉన్న ఆసక్తి మాత్రం, అదే బంధనానికి అంతులేని దుఃఖానికి కారణం అవుతుంది. కాబట్టి ఆసక్తిని విడిచిపెట్టు, సో అప్పుడే నీకు ముక్తి లభిస్తుంది. సో ఆసక్తి ఏంది? ఆసక్తి అంటే ఏంటి? మనసు మళ్ళీ మళ్ళీ సుఖం దుఃఖం అనుభవిస్తూ ఆ విషయాల పైన, అది విషయాలు కావాలి, దాని మీద ఆసక్తిని పెంచుకుంటారు. సో ఇది మనసుని బలంగా బంధిస్తుంది అనమాట. సో జ్ఞాని లిబరేటెడ్ వ్యక్తి ఎట్లా ఉంటాడంటే, ఒక జ్ఞాని స్థితి ఏంటంటే సుఖం దుఃఖం అతన్ని ప్రభావితం లేదు. ఆల్రెడీ మనసు అనేది శుద్ధమైతుంది. సో వాసన అనేది బలహీనమైతుంది. అతని పనులు ఏవైతే అతని పునర్జన్మ కారణం కావన్నమాట. అజ్ఞాని దగ్గర ఏమంటే అంటే గాఢమైన వాసనలు, వాళ్ళు ఒక్కదాన్నే పట్టుకొని వేలాడుతూ ఉంటారు. ఓ నన్ను వీళ్ళు పిలవలేదు, వాళ్ళు గమనించలేదు, వీళ్ళు గమనించలేదు, మీరు నన్ను స్టేజ్ ఎక్కని, వాళ్ళన్నీ అన్నమాట. ఎన్ని ఎన్ని చెప్పాలో అని చెప్తుంటారు. సో ఇదే అజ్ఞాని దగ్గర గాఢమైన వాసనల ఆసక్తి ఉంటుంది. అవే తప్పు బాగుండు తెలిసి ఆసక్తిని విడిచేస్తే నువ్వు చేసే పనులు నిన్ను ప్రభావితం చెయ్యమన్నమాట. సో ఆసక్తి లేని వ్యక్తి లక్షణాలు చెప్తాడంటే ఎట్లా ఉంటాడంటే, సుఖాన్ని దుఃఖాన్ని సమానంగా చూస్తాడు. ఆకర్షణ, ద్వేషము, భయము ఏముండయి. దుఃఖంలో బాధపడడు, సంతోషంలో అతిగా ఉల్లాసపడు. కోరికలు ఆశలు అన్ని తగ్గిపోతాయి. ఇన్ని పనులు చేస్తూ కూడా సత్యంలో స్థిరంగా ఉంటాడు. ఎవరిది? ఆసక్తి లేని వ్యక్తి, అనాసక్తి వ్యక్తికి సమదృష్టితోటి సహజంగా జీవిస్తాడు. ఇదే నిజమైన ఆసక్తి అన్నమాట. దాని జీవన విధానం ఎట్లా ఉంటుందంటే, లోపల ఎల్లప్పుడూ నిశ్శబ్దంగా ఉంటాడు. అహంకారము, ఈర్ష ఏమి ఉండవు. ఇంద్రియాలు పూర్తిగా నియంత్రణలో ఉంటాయి. ప్రపంచంలో అన్ని విషయాలు ముందున్నా కూడా అతనికి ఎలాంటి ఆకర్షణ ఉండదు. అతను కేవలం అవసరమైన పని మాత్రమే చేస్తాడు. ఆనందం మాత్రం లోపల నుంచే పొందుతాడు. సో అట్లా అన్నమాట. సో ఎప్పుడైతే నువ్వు జ్ఞాని పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా జ్ఞాని మారడు. ఎట్లా అంటే తీవ్ర దుఃఖం వచ్చినా లేదా స్వర్గానికి అధిపతి అయినా కూడా అతను ఎల్లప్పుడూ సమత్వంలోనే ఉంటాడు అని. సో ఆసక్తి అనేది మన మాయకు కారణం అన్నమాట. సో ఆసక్తిని విడిచిపెట్టడం విముక్తి. ఏ పరిస్థితిలో కూడా సమస్థితిలో ఉండడం జ్ఞాని యొక్క లక్షణం. సో ఆనందం అనేది నీకు ఎప్పుడు బయట దొరకదు, అది లోపలనే ఉంటుంది అన్నమాట. సో వశిష్ఠుడు బోధించిన మార్గం ఏంటంటే, ఈ సత్యాన్ని తెలుసుకోవడానికి నువ్వు వివేకంతో నిజాన్ని అబద్ధం నుంచి వేరు చేయాలి. పాలు నీటిని వేరు చేసినట్టు నిజము అనే నిజాన్ని వేరు చేయాలి. ఈ బోధనను కేవలం వినడము ఆలోచించడం కోసం మాత్రమే కాదు, జీవితంలో ఆచరించాలి. లేకపోతే ఎంత తెలివున్నా ప్రయోజనం లేదు. కంటి లేని మనిషిలా తడబడతావు. కాబట్టి అనాసక్తితోటి జీవించును. ఆసక్తి లేకుండా నీకు తగిన పనిని మాత్రమే చెయ్యు. ప్రతి పరిస్థితిలోనూ సమతగా ఉంది. ఇదే ఈ బోధనలోని ముఖ్యమైన విషయం అన్నమాట. సో వాల్మీకి చెప్తాడు. అప్పుడు వాల్మీకి ఎంటర్ అయింది. సో ఈ సభలో ఉన్న రాజులు, ఋషులు అందరూ వశిష్ఠుని బోధనలు ఆలోచిస్తూ తమ తమ స్థలాలకు వెళ్ళిపోయారు. సో ఆ రోజు ఉదయం రాముడు, లక్ష్మణుడు మళ్ళీ అందరు వచ్చి వశిష్ఠుని దగ్గర కూర్చున్నాడు. సో వశిష్ఠుడు రాముడికి చెప్తున్నాడు అనమాట, ఓ రామ, నేను చెప్పిన విషయాలు గుర్తున్నాయా నీకు? ఈ బోధ ఆత్మజ్ఞానం కలిగించే శక్తి గలది. సంసారం నుంచి బయటపడే మార్గం ఒకటి వైరాగ్యం, ఇంకొకటి సత్యం పైన స్పష్టమైన అవగాహన ఉండాలి. ఇవి ఉంటే ఈ జనన మరణ చక్రాన్ని నువ్వు దాటొచ్చు. ఒకటే సత్యం ఉంది, అదే అనంత చైతన్యము, అబ్సల్యూట్ కాన్షియస్నెస్. అహంకారాన్ని విడిచిపెట్టు, నువ్వు ఆత్మలో ఆనందించు. ముఖ్యమైన బోధ ఏంటంటే, మనస్సు లేదు, అహంకారం లేదు, వ్యక్తి అనే భావన కూడా లేదు. ఇవన్నీ మన మనస్సు సృష్టించిన భావనలు మాత్రమే. మనిషి ఇలా భావించే వరకు నేను శరీరము, ఇది నాది, ఇది నాకు కావాలి, అప్పటి వరకు అతను మాయలోనే ఉంటాడు. సో అబద్ధము నిజము మధ్య తేడా తెలుసుకోవాలి. సో ఈ బోధన మొత్తం మనం జీవితంలో ఆచరించాలి. ఆసక్తి వైరాగ్యం ముఖ్యం. సత్యం ఒకటే చైతన్యం. అహంకారం మనసు అన్ని భావనలు మాత్రమే. నేను నాది అనే భావనలు మాయకు కారణం. వాటిని విడిచిపెడితేనే మనకు విముక్తి అనేది లభిస్తుంది. సో నౌ వీఆర్ ఇన్ ఏ పర్ఫెక్ట్ పాత్ అని నాకు అనిపిస్తుంది. గురుజీ మనకు చాలా పర్ఫెక్ట్ మార్గం. వీ డోంట్ నో వై వీ హ్యావ్ చూజన్ యోగ వశిష్ట. అది చెప్పేటప్పుడు నేను అనుకున్న, స్టార్ట్ చేసేటప్పుడు బాజీ ఎందుకు ఇంత టఫ్ సబ్జెక్ట్, బట్ అదంతా మహేందర్ ప్రోత్సాహం. మేడం చెప్పరా మహేందర్ నాకు చెప్పొస్తుందా అసలు, ఆమె ఎలిజిబుల్ టు టెల్ అనిపించింది నాకు. బట్ వింటా అంటే రియల్గా
సో ఎవ్రీడే కొంచెం ఇంప్రూవ్మెంట్ అనిపిస్తుంది నాకు ఐఎమ్ నాట్ దట్ మచ్ అంత పెద్ద జ్ఞానులం కాదు మనము యోగ వశిష్ట చెప్పుకునేంత, బట్ చెప్తా ఉంటే నాకైతే జ్ఞానం వస్తుంది, కొంచెం కొంచెం అనిపిస్తుంది. సో ఇదంతా మహేందర్ ప్రోద్బలం. సో ప్లీజ్ ఆ మహేందర్ చెప్పుడికే స్టార్ట్ చేసిన, లేకపోతే అసలు దాన్ని బుక్ కూడా టచ్ చేయకపోతుంది. అట్లేం లేదమ్మా. అంటే నాకు నిజంగా నేను చెప్తా అనుకోలే మహేందర్, అసలు రోజు భయం వేస్తుంది, అరే యోగ వశిష్ట లాంటి బుక్ ఎందుకు పట్టుకున్నా అని. బట్ ఇప్పుడు మనము క్లోజింగ్ వస్తుంటే రియల్లీ ఫీలింగ్ ప్రౌడ్ అండ్ చాలా సంతోషం అనిపిస్తుంది. అంటే లైక్ ఎంత బాగా చెప్పినామో అన్నది కాదు, నేను ఏం చెప్పినా కూడా నాకు తెలియదు, బట్ ఎంత బాగా అర్థమవుతుంది అన్నది అయితే అర్థమవుతుంది. మీకు అర్థమవుతుందమ్మా, మీకు అర్థమైతే మాకు 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 సగం అర్థమయ్యే. అంతే కదా, ఇప్పుడు మనకు అర్థం కాకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా కష్టం కదా. చెప్పమ్మా, ఇవాళ ఏం నేర్చుకున్నాం కొంచెం. మా జయ గురుదేవమ్మా. జై గురుదేవ్. అదే మనసు అంటే మనసే మూల కారణం అని చెప్తూ చెప్తూ మనసు మనసులో మాలిన్యం ఎట్లా తొలగించాలని రాములు గారు అడిగారు. ఇప్పుడు రాములు గారు యోగ మన వశిష్టముని చెప్తున్నారు అన్నట్టు. ఆ కోరికలు నియంత్రించుకో అంటే ఈ మన పంచేంద్రియాలతోని. తర్వాత ప్రాణాయామం చాలా ముఖ్యం అని చెప్తున్నారమ్మా. ప్రాణాయామం చేయడం దానికి ఇక అది రెండే దారులు చెప్పారు. ఒకటి అంటే అమ్మా అంతే, ప్రాణాయామము ఇంద్రియాల నియంత్రణ ఒకటి, ప్రాణాయామము ఒకటి, జ్ఞానం ఒకటి, ఆత్మజ్ఞానం. సో నువ్వు ఎన్ని గుళ్ళు తిరుగు, ఏమన్నా యోగ సాధన చెయ్యు, మళ్ళీ ఎన్ని పుణ్యం చేసినా కూడా అది ఇట్ ఈస్ నాట్ కౌంట్స్ అండర్ యువర్, నీకు అది పరమస్థితి. మనస్సును కంట్రోల్ చేసుకునే మార్గం అయితే కాదు. మన మనస్సును కంట్రోల్ చేసుకునే మార్గము మన ఆత్మజ్ఞానము, మన ప్రాణాయామము, మన గురువు బోధనలు. గురువు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో గురువు లేకపోతే ఇవేవి సాధ్యం కాదు, ఇంత సిస్టమేటిక్ రాదు మనకు. సో గురువు ఉంటేనే కదా మనం సిస్టమేటిక్ గా దాన్ని ఆచరణ చేస్తాం. రోజు ఇప్పుడు మన గురువు ఉండేప్పటికీ మనకు అర్థమైంది, రోజు ఐ హావ్ టు డూ ఎవ్రీడే సుదర్శన క్రియ అని, ఎవ్రీడే ఐ షుడ్ డూ మెడిటేషన్ అని, సో ఎవ్రీడే నాకు కొంచెం అన్న జ్ఞానం వినాలి అని. సో ఇదంతా మనకు గురువు ఉన్నందుకే ఇవన్నీ మనకు సాధ్యమవుతున్నాయి. గురువు లేకపోతే, గురువు లేని విద్య ఎట్లా ఉంటది? సో అది డైరెక్షన్ లెస్ అయిపోతుంది అనమాట. లైఫ్ కి ఒక డైరెక్షన్ లేకుండా ఉంటాం. ఇప్పుడు గురుజీ మనకు ఒక పర్ఫెక్ట్ డైరెక్షన్ చూపిస్తున్నారు. సో వీఆర్ సో చెప్పండి. వింటుంటే గురుజీ మనల్ని రైట్ పాత తీసుకెళ్తున్నారు, ఆయన బ్లెస్సింగ్స్ మన మీద ఉన్నాయి, ఆయన అనుగ్రహం మన మీద ఉంది అనిపిస్తుందమ్మా. రియల్లీ సో ఫార్చునేట్ మహేందర్, నాకైతే అనిపిస్తుంది ఒక్కొక్కసారి. సో ఇంకోటి పాయింట్ ఉందమ్మా, అది చాలా బాగా నచ్చింది నాకు. మన మనసులో ఈ అంటే మన పతంజలి యోగ సూత్రాల్లో మనసు వికల్ప ఉంటాయమ్మా. అవి నాకు మళ్ళీ గుర్తొచ్చాయి. అంటే అబద్ధం నిజాన్ని తేల్చుకోండి అంటున్నాడు అక్కడ. రాంగ్ ఇమాజినేషన్ వచ్చినప్పుడు అది అబద్ధం అని మనం చెప్పుకోగలగాలి. నిజం, ఈ అబద్ధం నిజం అని చెప్పుకుంటూ సత్యం మీద మనం దృష్టి పెట్టాలి. సత్యం ఒకటే ఉందని తెలుసుకోవాలి. నాకు ఈ 5 పాయింట్లు బాగా నచ్చాయమ్మా. అంతే, సత్యం ఒకటే, అనంత చైతన్యం ఒకటే సత్యం, మిగతా అన్ని అబద్ధమే. ఈ ఇంద్రియాలు ఆడుకునే ఆటలు, ఈ మనసు చేసే కోతి పనులు అవే తప్ప ఇక్కడ సత్యం మనం ఆ శుద్ధ చైతన్యము అని తెలుసుకోవడమే సత్యం. అందుకే నీకు ద్వేషము, రాగము, భయము, కోపము అన్ని పోవాలి. సో ఎప్పుడైతే మనము సత్యంలో స్థిరపడతామో ఆ మైత్రి, కరుణ, దయ, జాలి అవన్నీ ఆటోమేటిక్ గా మనకు వచ్చేస్తాయి అన్నమాట. సో దోస్ ఆర్ ద దైవీ గుణాలు. అంటే అవే ప్రతి ఒక్కరితోటి స్నేహపూర్వకంగా ఉండడము, దయతో ఉండడము, కరుణతో ఉండడము. సో దీస్ ఆర్ ద మేజర్ పాయింట్స్. మనము ఆత్మజ్ఞానంలో వృద్ధి చెందుతున్నాము అనడానికి ఇవి నిదర్శనం. సో ప్రతి ఒక్కరిని ఒకే సమదృష్టితో చూస్తాం మనం. సో వాళ్ళు గొప్ప, వీళ్ళు తక్కువ అనే ఫీలింగే ఉండదు మనకు అక్కడ. వి డోంట్ హ్యావ్ వీళ్ళు పెద్దోళ్ళు, వీళ్ళు చిన్నోళ్ళు, ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్. గురుదేవ్ చూడు అసలు ఒక దేశాధ్యక్షుడిని ఎలా ట్రీట్ చేస్తారో, మనం బూత్ ఎలా ట్రీట్ చేస్తారు. సో హీ గివ్ ద ఇంపార్టెన్స్, సేమ్ ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. సో ఎనీవే ప్రోటోకాల్ హ్యాస్ టు బి ఫాలోడ్. ఎక్కడైనా ప్రోటోకాల్ అనేది చేయాలి, బట్ ఆయన ఇంపార్టెన్స్ మాత్రం మనతో అంతే సంతోషంగా మాట్లాడతారు.
అంతే సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. వి షుడ్ హ్యావ్ ఇట్. ఓకే, ఇంకొక విషయం అమ్మా, ఈ చెప్పమ్మా. మనకి రాంగ్ ఇమాజినేషన్ వికల్పాలు వస్తుంటాయి కదా, అవి రావడానికి బయటికి వెళ్ళిపోతున్నాయి అర్థమమ్మా, అంటే అది అబద్ధం అని మనం చెప్పుకుంటున్నాము. హాలూజినేషన్ అది అని మనస్సు ఆడుకునే ఆట అంతే. అంటే అది ఇమాజిన్ చేసుకుంటుంది అది అంతే. బట్ వీ షుడ్ నో ఇట్. మన శుద్ధ చైతన్యంతో ఇది మనసు మాయలో పడిస్తుంది నన్ను, మళ్ళీ ఇట్లా ఇమాజిన్ చేసుకొని ఇట్స్ రాంగ్ అనుకోవడం అంతే. అక్కడ మన చైతన్యంతో మన మనస్సుని మనం కట్ చేసుకోగలగాలి. అందుకే గురుజీ అంటారు మళ్ళీ 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 అంటారు, అంటే మళ్ళీ మళ్ళీ మనం చెప్పుకుంటూ ఉండాలి ఇది అబద్ధం అబద్ధం అంతే. మరి ఇప్పుడు ఇది నువ్వు మళ్ళీ మళ్ళీ అని చెప్పుకునే దానికన్నా కూడా నువ్వు ఎంత సాధనలో స్థిరపడుతుంటావో ఈ ఆలోచనలు అనేవి ఆటోమేటిక్ గా కంట్రోల్ అవుతుంది. మనకు డిఫరెన్సియేషన్ అర్థమవుతుంది. మనం సో ఇది మనసు ఇమాజిన్ చేస్తుంది, సో దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ వే. సో ఈజీగా అర్థమైపోతుంది అనమాట. మన శరీరంలో జరిగే ప్రతి దాన్ని మనం సాక్షిగా చూడటం స్టార్ట్ అవుతుంది మనం. ఒకప్పుడు రాంగ్ ఇమాజినేషన్ వస్తుంది పట్టుకొని ఫైట్ చేసేవాళ్ళం, ఇప్పుడు అట్లా కాదు, ఇది రాంగ్ అని చెప్పుకొని విడుదల చేసుకుంటున్నాం. అది మాత్రం ఉందా, అర్థమైపోతుంది మనకు. ఇట్స్ రాంగ్ చూడదో ఇసుకో ఏ క్యా హై అనిపిస్తుంది. సో దిస్ ఇస్ ఆల్ ఫాల్స్ ఇమాజినేషన్. వీళ్ళంతా ఇంతకుముందు ఏదన్నా విషయం ఎవరైనా బాధపడ్డారు, మనం ఏదైనా చేసినామన్నా యూస్ టు దాన్ని ఇట్లా పట్టుకునే వాళ్ళం. అరే బై ఇట్ హ్యాపెన్ వడా, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్, లీవ్ ఇట్. దే జస్ట్ చెడు జరిగింది మనకు, దే ఆర్ టేకింగ్ అవర్ బ్యాడ్ కర్మ. ఓకే, రిమూవ్ ఇట్ అంతే. నువ్వు ఎప్పుడైతే ఆత్మజ్ఞానంలో స్థిరపడి ఉంటావో, సో వీటన్నింటినీ కొంచెం లైక్ గురుజీ అంటారు, కోపం రాదు అవేవి కాదు, డెఫినెట్ గా అన్నీ వస్తాయి. బట్ లైక్ ఒక నీటి మీద గీత గీసిందాగా కొంచెం సేపు ఉంటుంది. ఓకే, మనకి ఇంకా కొంచెం ఎక్కువ, జ్ఞానులకు కొంచెం, మనకి ఇంకా కొంచెం ఎక్కువ సేపు ఉంటుంది. మేబీ 1 day ఉండొచ్చు. దెన్ అగైన్ వి కమ్అట్ ఆఫ్ ఇట్. దాన్నే పట్టుకొని ఎలాడే అంత స్థితి ఉండదు మనకి. నిజమమ్మా. సో ఈ జ్ఞానం నుంచి మనమైతే ఎవ్రీ డే ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా అనేది ముఖ్యం. ఇఫ్ దేర్ ఈస్ అన్ ఇంప్రూవ్మెంట్ దెన్ యు ఆర్ ఎస్టాబ్లిషింగ్ ఇన్ ద నాలెడ్జ్ అండ్ ఎస్టాబ్లిషింగ్ ఇన్ సాధన అని అర్థం. సో దెర్ ఈస్ నో ఇంప్రూవ్మెంట్ ఇన్ యువర్ లైఫ్, లీవ్ ఇట్, డూ వాట్ ఎవర్ యు వాంట్ అంతే. ఓకేనా సుజాతమ్మ, అర్థమైందా? సుజాత అర్థమైందమ్మా. అర్థమవుతుందా? బాగా అర్థమవుతుందా? సుజాతమ్మ జ్యోతిర్లింగాలు అప్పుడు అది మన సంకల్పం తీసుకున్న వాళ్ళకి అలా ముందు కూర్చోబెట్టింది. సుజాతమ్మనా? సుజాత తొందరగా వెళ్ళిపోయింది పాపం. అంతకుముందు కొంచెం సేపు కూర్చుండబెట్టిన 8 బాగుపోయినా. అవును, సంకల్పం అయిపోగా అక్కడ వచ్చిన లింగం చూసిన ప్రతి ఒక్కరికి గురు కృప ఉంటది. మనం చూడకున్నా గురు కృప మనకు ఉంటది, అదొకటి గుర్తుపెట్టుకోండి. అవన్నీ ఫిజికల్ గా మనకు ఇది దొరకలేదు అది దొరకలేదు అవన్నీ పట్టించుకోవద్దు. ఇట్స్ వెరీ స్మాల్ మైన్యూట్ థింగ్స్. ఇంకా వాటిలో వేలాడకూడదు అస్సలు. మనం షుడ్ గ్రో అబోవ్ ఆల్ దట్. ఓకే, జై గురుదేవ్. మరి రేపు మళ్ళీ షార్ప్. జై గురుదేవ్. జై గురు. అవన్నీ రికార్డ్ చేసినాం మనము, మొత్తం అన్ని రికార్డ్స్. ఓకే, జై గురుదేవ్.